ఏళ్లకు ఏళ్లు కాలాన్ని చుట్టేశాయి. క్యాలెండర్లో తేదీలు మారిపోయాయి. కళ్ల ముందే కాలం కరిగిపోతున్న 3 దశాబ్దాల నిరీక్షణ. తానేంటో నిరూపించుకునేందుకు అలపెరగని పోరాటం. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి బక్కచిక్కిపోయాడు ఉమాకాంత్ మిశ్రా. సాదాసీదాగా ఉన్న సవాలక్ష ప్రశ్నల పునాది ఆయన. భారతీయ న్యాయ వ్యవస్థలో కేసుల విచారణ తీరుకు స్టాచ్యూ ఆఫ్ జస్టిస్. ఆయన కళ్లల్లో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో. 29 ఏళ్ల జీవితాన్ని ఎవరు తెచ్చిస్తారు? ఉమిత్ మిశ్రా ఓ చిన్న పోస్ట్ మ్యాన్. యూపీలోని కాన్పూర్ హర్జిందర్ నగర్ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం. 57 రూపాయల 60 పైసల మనీ ఆర్డర్ డబ్బులు జేబులో వేసుకున్నాడని ఆరోపణ. 1984 జూలై 13న కేసు ఫైల్ అయింది. తప్పు చేయలేదని చెప్పినా జైల్లో పడేశారు. ఉద్యోగం పోయింది. కుటుంబం రోడ్డుపై పడింది. అనుమానపు చూపులు, సూటిపోటి మాటలు అన్నింటినీ భరించాడు. కోర్టు మెట్లెక్కాడు. అక్కడి నుంచి మొదలైంది మిశ్రా న్యాయ పోరాటం. 350కి పైగా కోర్టు హైరింగ్స్, వాయిదాల మీద వాయిదాలు. ఏళ్లు గడిచిపోయాయి. 29 ఏళ్లు కోర్టుల చుట్టే తిరిగాడు. చివరకు మిశ్రా గెలిచాడు. కేసులో గెలిచినా తిరిగిరాని జీవితాన్ని తలుచుకొని ఉమిలిపోతున్నాడు. तो उसी को लोग ठिठोरा करते हैं, कहीं पे कुछ होता है कहीं कुछ होता है, जिससे हमारी वही जो संपत्ति थी सबको हमारा हमने समाप्ति कर दिया। मेरे पास कुछ ऐसा रह भी नहीं गया है जो हम अपनी लिखा पढ़ी। फिर हम कोर्ट में जाए, कोर्ट के लिए पैसा भी मेरे पास नहीं है इस समय। तो बगैर पैसे भी कोई सुनता नहीं है। हमने संसार में नहीं देखा है सका। हम तो खुद इससे परेशान हैं कि हमको कुछ याद नहीं होता क्या होगा आगे भविष्य, हमारे बच्चों का भविष्य। న్యాయం కోసం ప్రపంచంతో పోరాటం చేశామంటోంది ఉమిత్ మిశ్రా భార్య. కష్టాలు పడుతూ పిల్లలను పెంచామని చెబుతోంది. కేసు పేరుతో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్త సర్వీస్ ను పిల్లలకు ఇవ్వాలని సర్కారు పెద్దల్ని కోరుతోంది. काम करके अपने बच्चों को पाला, मुकदमा लड़ा, पूरा मकान जायदाद सब बिक गया, जेवर पैसा सब बिक चला गया। अब इंसाफ क्या मिले, हमारी लड़के को नौकरी दी जाए और जो सरकार से हमारा पूरा इतने दिनों का पैसा मिले। న్యాయం జరగడం ఆలస్యమైన పర్లేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదన్నది మనం నమ్మే న్యాయ సూత్రం. కానీ విచారణే దశాబ్దాల పాటు సాగితే దీనికి నిలువెత్తు సాక్ష్యమే ఉమాకాంత్ మిశ్రా.